హై వ్యూవర్స్, కొన్ని చావులు ఎలా ఉంటాయంటే ఈ సమాజానికి గొప్ప మెసేజ్ ఇస్తాయి. కొన్ని ఎలా ఉంటాయంటే అమ్మ బాబోయ్ ఇంకొకసారి అలా చేయకూడదన్న ఫీలింగ్ వస్తుంది. కొన్ని చావులు వచ్చేసి మనలో ఉన్నటువంటి మానవతని పైకి లేపుతాయి. ఇంకొన్ని వచ్చేసి చనిపోతే చనిపోయారా, ఇతరులకు కష్టం లేకుండా చనిపోయారా అన్న ఫీలింగ్ వస్తుంది. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, బెంగళూరులో మహాలక్ష్మి అనే ఆమెని ఎంత ఘోరంగా చంపారు అంటే బాడీని ముక్కలు చేసి 50కి పైగా ముక్కలు చేసి ఫ్రిడ్జ్లో పెట్టారు. ఎవరు ఏంట్రా బాబు అంటే తెలిసింది ముక్తి రంజన్ రాయ్. ఎవరితను? ఒడిస్సా పశ్చిమ బెంగాల్ సరిహద్దుల్లో ఉండే భద్రం జిల్లా అంట, భద్రుక్. ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటి, ఇతనిది ఫండి అని చెప్పేసి ఒక గ్రామం, ఆ పక్కనే కూలేపాడు అని చెప్పేసి ఇంకో ఊరు, ఈ మధ్యలో శ్మశాన వాటిక. ఆ శ్మశాన వాటికలో ఇతను శవమై కనిపించాడు. ఏ రకంగా? చెట్టుకు ఉరికి విరేసుకుని వేలాడుతూ. అసలు ఏం జరిగింది ఏంటి అన్నప్పుడు ఇతను ఓ రకమైనటువంటి సైకలాజికల్ డిజార్డర్తో బాధపడుతూ ఉన్నాడు. ఈ డిజార్డర్తో ఉన్నటువంటి వాళ్ళకి తనంతో ఉన్నటువంటి వాళ్ళు తమను కాదని వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తే తట్టుకోలేరంట. చంపి ఇక బాడీని ముక్కలు చేయాలంట వాళ్ళు. ఈ మధ్య రీసెంట్గా వస్తున్న కొన్ని క్రైమ్ థ్రిల్లర్స్ కానీ, కొన్ని హారబుల్ మూవీస్ ఉంటాయి చూసారా, హర్రర్ మూవీస్, అవి కానీ మీరు చెక్ చేస్తే చాలా చోట్ల ఇటుడే కనిపిస్తూ ఉన్నాయి. శ్రద్ధావాకర్ విషయంలో కూడా వాడు అఫ్తాబ్ అమీన్ అని చేసిన కూడా ఇదే కదా. సో వీళ్ళు ఏంటంటే వాళ్ళతో ఉన్న రోజులు ఉండాలి, కాదు కూడదంటే వీడు వదిలేయాలి, వాళ్ళు వదిలేయకూడదు. పోనీ వీళ్ళతో ఉండి మళ్ళీ వేరే వాళ్ళతో క్లోజ్ కూడా తట్టుకోలేరంట. శ్రద్ధావాకర్ విషయంలో ఇక్కడ ఈఎంఐ విషయం కూడా సేమ్ అదే జరిగింది. మహాలక్ష్మి హేమంత్ దాస్ అనే అతను పెళ్లి చేసుకుంది. వారికి పెళ్ళి 6 సంవత్సరాల పైన, వాళ్ళకి 4 సంవత్సరాల పాప ఉంది. ఇక ఈమె ఉత్తరాఖండ్ చెందిన అష్రఫ్ అనే వ్యక్తితో క్లోజ్గా మూవ్ అవుతుందని చెప్పేసి వాళ్ళ హస్బెండ్కి తెలిసి, కాదు కూడదు అది ఇది అన్నప్పుడు ఇద్దరి మధ్య గొడవలు. ఇలా వద్దురా బాబు, నీ దారి నాది, నా దారి నాది, నేను అప్పుడప్పుడు వస్తూ ఉంటా, పాప నీ దగ్గర పెట్టుకొని చెప్పేసాను. ఈమె బెంగళూరు సరౌండింగ్స్ మల్లేశ్వరం దగ్గర ఒక టెక్స్టైల్ కంపెనీలో పనిచేస్తుంది. అలా చేస్తున్న మూమెంట్లోనే ఈ అష్రఫ్ అతనితో ఉన్న మూమెంట్లో మరి ఏమైందో ఏంటో కానీ ఈ హేమంత్ అనే అతను కంప్లైంట్ ఇచ్చాక పోలీసులకి, ఇక అప్పటి నుంచి అష్రఫ్తో సంబంధం లేదంట. బట్ ఈలోపు ఆ మాల్లో, ఆ టెక్స్టైల్ కంపెనీలో ఈ పైన ఇన్ఛార్జిగా ఉన్నటువంటి, మేనేజర్గా ఉన్నటువంటి ముక్తి రంజన్ రాయ్ అతనితో క్లోజ్గా ఉంటుంది. ఆ క్లోజ్నెస్ ఎంత దాకా వెళ్ళిందంటే శారీరక సంబంధం వరకు. అయితే గత కొద్ది నెలలుగా అక్కడే ఉన్నటువంటి ఇంకో వ్యక్తితో ఈమె చనువుగా ఉంటేనే అతను గమనించాడంట. ఈ గమనించి తట్టుకోలేక ఎన్నోసార్లు ఏమో చెప్పాడంట. మరి ఏమైందో ఏంటో, ఎందుకంటే ఆడు చచ్చిపోయినాడు, ఆడు యాదవ ఆడు లేడు, ఈమె మహాలక్ష్మి లేదు. దాన్ని వీళ్ళిద్దరు తప్ప ఇంకెవరికైనా తెలుసా అంటే విచారణ చేస్తున్న మూమెంట్లో ఎవరు అంత కనిపించట్లా. ఫస్ట్ భర్త మీద డౌట్ వచ్చి మొత్తం చెక్ చేశారు. సో భర్త కాదు, అష్రఫ్ అని చెప్పేసి చెక్ చేస్తే అష్రఫ్ కాదు. వీళ్ళ ఫ్రెండ్ శశిధర్ ఉన్నాడు, అతను చెక్ చేస్తే అతను కాదు. ఇంకెవరు అంటే ముక్తి రంజన్ రాయ్, ఈడు అక్కడే కనపడ్డాడు. ఏడన్నాడు ఏంటంటే ఆ భద్రక్ జిల్లాలో ఎక్కడో ఉన్నాడు. పట్టుకురండి అని చెప్పేసి కలకత్తా మన బెంగళూరు కమిషనర్ దయానంద్ బృందాన్ని ఏర్పాటు చేస్తే వాడు సెప్టెంబర్ 1న ఆమెను చంపాడు. సెప్టెంబర్ 2న ఆడికి వెళ్ళిపోయాడు. సెప్టెంబర్ 1 కూడా ఆమె రాలా ఆఫీస్కి. దెన్ సెప్టెంబర్ 2 వాడు ఇక్కడ లేడు, సెప్టెంబర్ నుంచి వాడు రాలా. అంటే ఏంటి, వాంటెడ్గా ఆమెను చంపాలని ప్లాన్ వేసుకున్నాడు. ఆమెను చంపిన తర్వాత వాళ్ళ తమ్ముడు ఉంటాడు పశ్చిమ బెంగాల్, అతనికి ఫోన్ చేశాడు. ఇతను ఏం చేశాడు, ఇక్కడి నుంచి డైరెక్ట్గా పశ్చిమ బెంగాల్ వాళ్ళ తమ్ముడి దగ్గరికి వెళ్ళిపోయాడు. అక్కడ తలదాచుకుంటూ ఉన్నాడు. ఇది మర్డర్ విషయం మొత్తం వైరల్ అయింది. ఏ రకంగా, బాడీ నుంచి స్మెల్ వస్తుంటే పార్ట్స్ నుంచి ఓనర్ చెప్తే వాళ్ళ అమ్మలు నీరువే ఉంటారు, వాళ్ళు వచ్చి చూస్తే ఘోరంగా పురుగులు పడి ఉన్నాయి బాడీ పార్ట్స్. అయితే ఫ్రిడ్జ్లో పెట్టిన మధ్యలో కరెంట్ పోయింది కదా, సో ఫ్లక్చుయేషన్స్ ఆ వల్ల డికంపోజ్ అయిపోయింది బాడీ అంతా. ఆ స్మెల్కి తట్టుకోలేక పురుగులు చూసి ఇంకా బెంబెలెత్తిపోయి పోలీసులు కంప్లైంట్ చేస్తే వాళ్ళు వచ్చారు. అప్పటికే 20 రోజులు దాటేసారు. ఇక ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. ఎవరు ఈమె, ఇదిగో సో అండ్ సో, ఎక్కడ పనిచేసిద్ది ఫలానా చోట, ఈమె సన్నిహితులు ఎవరు ఏంటి. అప్పుడు ఫస్ట్ అష్రఫ్ మీద వాళ్ళ హస్బెండ్ డౌట్ వ్యక్తం చేశాడు. అండ్ ఈ కంపెనీలో వెళ్ళి విచారణ చేస్తాను వాళ్ళ మేనేజర్ ముక్తి రంజన్ రాయ్ అని, ఆమె ఫ్రెండ్ సర్కిల్ అన్నప్పుడు ఈ శశిధర్ అని చెప్పేసి చెప్పుకున్నారు. అలా శశిధర్ని ఫస్ట్ అదుపులోకి తీసుకున్నారు. శశిధర్ దగ్గర ఎటువంటి అనుమానాస్పదంగా ఏమీ దొరకలా, వాళ్ళ హస్బెండ్ ఏమీ లేవు.
దెన్ అష్రఫ్ని ఎక్కడో ఉన్నా సరే మొత్తానికి పట్టుకొని విచారిస్తున్నప్పుడు అతని దగ్గర ఏమీ దొరకలా. ఇంకెవర్రా ముక్తి రంజన్ రాయ్, ఎక్కడ ఉన్నారా వీడు, వాడికి 20 రోజుల నుంచి కంపెనీకి రావట్లా. దెన్ వాడి యొక్క ఫోన్ డేటా తీసినప్పుడు ఈమెకు ఫోన్ వాడివే ఉన్నాయి అండ్ వాడి ఫోన్ నుంచి వాళ్ళ తమ్ముడికి చేస్తున్నాడు. ఇక అక్కడ విచారణ చేద్దాం వెళ్తున్న మూమెంట్లోనే ఈ లోపు తెలిసింది ఏంటంటే బెంగళూరు పోలీసుకి అప్డేట్ ఇచ్చున్నారు లోకల్గా పోలీసులు. ఏమని, వీడు వాళ్ళ ఊరి నుంచి పక్కనే ఉన్నటువంటి కూలేపాడు దగ్గర శ్మశాన వాటికలో చెట్టు కూరేసుకొని ఉన్నాడు. ఎందుకు ఏంటి? దెన్ ఆ బండి యాప్ ఉంది, ఆ బండి దగ్గర వచ్చే చూస్తే ల్యాప్టాప్ ఉంది అండ్ అక్కడ ఒక నోట్బుక్ లాంటిది డైరీ లాంటిది దొరికింది. అందులో నేనే మహాలక్ష్మిని చంపాను, నేను ఇంకా బతకడం నా వల్ల కాదు, అందుకే నేను చనిపోతానని చెప్పేసి ఆత్మహత్య నోట్ అనేది ఉందంట. అది ఇంకా ధృవీకరించాల్సి ఉంది. సో మొత్తం మీద విషయం ఏంటి, మహాలక్ష్మి తన ఆత్మకి తానే శాంతి చేకూర్చుకుంది. ఏ రకంగా వాడిని వెంటాడింది చివరికి తనని చంపినందుకు గాను వాడు చచ్చాడు, ఆమెను చంపాడు, వీడు చచ్చాడు. కానీ ఈ మధ్యలో 20 రోజులు. కానీ ఆమె చంపిన విధానం ఉందే టూ హారిబుల్ అదైతే. సో దయచేసి ఇల్లీగల్ రిలేషన్స్ వద్దండి. అండ్ అందరూ కూడా మీ పనుల్లో ఇన్వాల్వ్ అవ్వండి తప్ప ఆ పని కోసం వేరే వాళ్ళని ట్రాప్ చేయటమో లేదన్నప్పుడు వాళ్ళు అడిగారు కదని చెప్పేసి మీరు ఓకే అనటం వచ్చేస్తే ఎండింగ్ వచ్చేసి ఇలాగే ఘోరంగా ఉంటుంది. దయచేసి జాగ్రత్త.